డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. కొల్లిపరలో ఆదివారం నిర్వహించే గంగానమ్మ కొలుపులకు గుడి ముస్తాబయ్యింది. గుడి ప్రాంగణంలో టెంటలు వేసి గుడిని సుందరంగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఉదయం సమయంలో రైతు సోదరులు తమ పశువులతో వచ్చి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయించి మొక్కులు చెల్లిస్తారు. గుడికి వెళ్లే మార్గంలో వివిధ రాజకీయ పార్టీలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఈ కొలుపులకు సంబంధించి గ్రామ పెద్దలు బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కల్లం వీరారెడ్డి గారు ఏం చెప్పారో చూడండి. 100 సంవత్సరాల నుంచి ఈ గంగానమ్మ కొలుపులకి చాలా విశేషమైనటువంటి పేరుంది. ఇది ఏ గ్రామంలో జరిగినంత వైభవంగా ఇక్కడ ఈ గ్రామంలో మరి కుల మతాలకి పార్టీలకు అతీతంగా జరిగే పెద్ద పండుగ. మీ అందరికీ తెలిసిందే, గత 26వ తారీఖున పోయిన ఆదివారం మరి మధ్యరామమ్మకి, మదార్ సాహిబ్కి, ముత్యాలమ్మ మారమ్మకి నైవేద్యాలు పెట్టుకుని రేపటికి 15 రోజులు, ఈ 14 రోజుల నుంచి కూడా మరుసటి రోజు మరి అమ్మవారి ఘటాన్ని నిలబెట్టి ప్రతిరోజు కూడా 2 మంగళవారాలు పోను ఊర్లో ఘటం తిరిగి మరి నైవేద్యం పెట్టించుకుని, సద్య నైవేద్యం పెట్టించుకుని మరి ఊర్లో అందరూ దాన్ని ఒక పలహారంగా తీసుకోవటం, ఇది ఒక ఆనవాయితీగా ఒక గొప్ప కార్యక్రమం లాగా వస్తుంది. మరి రేపు ఆఖరి రోజు, రేపు ఆదివారం 9వ తేదీ ఆఖరి రోజు. మరి ఆ రోజు ఉదయం సుమారుగా 10:30-11 మధ్యలో ఆ పురం దగ్గర నుంచి ఘటం బయలుదేరి ఇక్కడికి 2 గంటలకి ఘటం చేరుకుంటుంది. వేలాది మంది భక్తులతో మేళతాళాల ఊరేగింపుతో ఇక్కడికి చేరుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం మేము అనుకోవటం ఒక 15,000 నుంచి 20,000 మంది రేపు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు మరి ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి అందరి ఇళ్లలోంచి బంధువులందరూ వచ్చేసి దర్శించుకుంటారు. ఇది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. చాలా వరకు ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయినాయి. మరి రేపు వచ్చి అందరూ కూడా మొక్కులు తీర్చుకోవటం, నైవేద్యాలు సమర్పించుకోవటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక్కడ మొక్కులు అనేది చాలా విశిష్టమైంది. చాలామంది ప్రతిసారి కూడా మొక్కులు మరి మొక్కుకుని 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ. ఇక్కడ మొక్కులు తీర్చుకోవటం అనేది ఇది గొప్ప సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి మరి ఈ సందర్భంలో భక్తులందరూ కూడా మొక్కులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి మరి ఇచ్చేసి ఇక్కడ ఇచ్చే ప్రసాదాలను కూడా స్వీకరించి మరి ఈ గంగానమ్మ తల్లి కృపకి పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.